తమిళనాట ప్రభుత్వ ఏర్పాటుపై ఎటూ తేలడం లేదు. ఏ పార్టీకి సంపూర్ణ మెజారిటీ రాకపోవడంతో అత్యధిక స్థానాలు గెలుచుకున్న టీవీకే అధినేత విజయ్ ప్రభుత్వ ఏర్పాటుకు చేస్తున్న ప్రయత్నాలకు అవరోధాలు తొలగడం లేదు. కానీ ఇవాళ జరిగే పరిణామాలు తమిళనాడులో కీలకం కాబోతున్నాయి. సిపిఐ, సిపిఎం, వీసీకే పార్టీలను మద్దతివ్వాలని టీవీకే అధినేత కోరిన విషయం మనకు తెలిసిందే. అయితే ఇవాళ సాయంత్రంలోగా తమ నిర్ణయం వెల్లడిస్తామని 3 పార్టీలు వెల్లడించాయి. దీంతో తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటుపై ఏం జరుగుతుందో అని ఉత్కంఠ అయితే నెలకొంది. ఇదిలా ఉంటే గవర్నర్ తీరును నిరసిస్తూ ఇవాళ లోక్ భవన్ ముట్టడికి కాంగ్రెస్ పిలుపునిచ్చింది. ఇక మరిన్ని డీటెయిల్స్ అందించేందుకు ప్రవీణ్ మనకు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు, రాయలసీమ రీజనల్ కోఆర్డినేటర్. ప్రవీణ్, చెప్పండి, తమిళనాడు రాజకీయాలైతే సస్పెన్స్ ను తలపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ప్రభుత్వ ఏర్పాటుకు ఇంకా అవరోధాలు తొలగినటువంటి సిచ్యువేషన్ లో టీవీకే ఉన్నటువంటి పరిస్థితుల్లో అటు సిపిఎం, సిపిఐ టీవీకే మద్దతు కోరింది. వాళ్ళ సాయంత్రం వరకు చెబుతామన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. మరోవైపు గవర్నర్ తీరుపై నిరసనలు వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. కాంగ్రెస్ ముట్టడించేటువంటి ప్రయత్నాలు చేస్తున్నటువంటి క్రమంలో ఓవరాల్ గా తమిళనాడు పాలిటిక్స్ చూస్తే సిచ్యువేషన్స్ ఎలా ఉన్నట్టు అనిపిస్తోంది మీకు? చూసినా ప్రస్తుతం మనం సిపిఎం కార్యాలయంలో ఉన్నాము. కొద్దిసేపటిమే సిపిఎం పోలిట్ బ్యూరో సభ్యుడు బాలకృష్ణ, అదేవిధంగా సిపిఎం రాష్ట్ర కార్యదర్శి షణ్ముఖం ఆధ్వర్యంలో ఎమ్మెల్యేలు, ఇతర నాయకులందరూ కూడా సమావేశమయ్యారు. ఈ సమావేశం తర్వాత ఒక స్పష్టమైన ప్రకటన సిపిఎం పార్టీ వెల్లడించే అవకాశం ఉంది. ఇప్పటికే ఈరోజు తమ నిర్ణయం చెప్తామని చెప్పి సిపిఎం స్పష్టం చేసిన నేపథ్యంలో ప్రస్తుతం అయితే కీలకమైన సమావేశం జరుగుతుంది. మనం సిపిఎం కార్యాలయంలోనే ఉన్నాము. మరికొద్ది సేపట్లో దీని మీద ఒక ప్రకటన వెలువడే అవకాశం అయితే ఉందని మనకి స్పష్టంగా తెలుస్తుంది. ముఖ్యంగా ఏదైతే టీవీకేకి అవసరమైనటువంటి ఏదైతే ఇప్పటికే 112 స్థానాలు బలం ఉన్న నేపథ్యంలో కాంగ్రెస్తో కలుపుకుని మరో ఒక 6 ఎమ్మెల్యేలు మద్దతు అవసరమైతేనే ఖచ్చితంగా టీవీకే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉంది. నిన్న గవర్నర్ కలిసిన నేపథ్యంలో టీవీకే అధ్యక్షుడు విజయ్కు గవర్నర్ ఇదే విషయాన్ని స్పష్టం చేశాడు. సంఖ్యాపరంగా 118 మందితో లెటర్ వస్తేనే మద్దతు ఉన్నట్లు తాను ప్రభుత్వాన్ని ఏర్పాటుకు అనుమతిస్తానని చెప్పి స్పష్టం చేసిన నేపథ్యంలో ఈరోజు సిపిఐఎంతో పాటు సిపిఐ, వీసీకే పార్టీల నిర్ణయాన్ని వెల్లడిస్తామని చెప్పారు. తాజాగా సిపిఎం పార్టీ కార్యాలయంలో సిపిఎం సమావేశం జరుగుతుంది. కీలకమైన ఈ సమావేశంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు మరికొద్దిసేపట్లో మనకి తెలిసే అవకాశం ఉంది. ముఖ్యంగా టీవీకేకు మద్దతు ఇవ్వాలా లేకుంటే ఏ రకమైనటువంటి స్టాండ్ తీసుకోవాలన్న దానిపైన మరికొద్దిసేపట్లో క్లారిటీ వచ్చేస్తుంది. ఈ మరికొద్దిసేపట్లో అంటే ఈరోజు సాయంత్రం 3 గంటలకి సిపిఐ కార్యాలయంలో సిపిఐ సమావేశం జరగనుంది. ఏదైతే సిపిఐ కూడా తన నిర్ణయాన్ని ఈరోజు వెల్లడిస్తామని చెప్పింది. ఇప్పటికే టీవీకే అధినేత విజయ్ను ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలని చెప్పి గవర్నర్ను సిపిఐ కోరిన నేపథ్యంలో సిపిఐ నుంచి ఎలాంటి నిర్ణయం వెలువడుతున్నది కూడా వేచి చూడాలి. ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు పార్టీ కార్యాలయంలో కీలకమైనటువంటి సమావేశం జరగనుంది. మరి వీసీకేతో పాటు ఈ పార్టీ కూడా సాయంత్రం 5 గంటలకు వీసీకే పార్టీ కూడా సమావేశం కానుంది. వామపక్ష పార్టీల నిర్ణయాన్ని బట్టి వీసీకే తమ అభిప్రాయాన్ని వెల్లడించే అవకాశం కూడా ఉంది. ముఖ్యంగా ఈ 6 స్థానాలు టీవీకేకి మద్దతు తెలిపితే 6 ఎమ్మెల్యేల మద్దతు ఉంటే టీవీకే లాంఛనంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉంది. గవర్నర్కు స్పష్టమైన సంఖ్యను కూడా టీవీకే అధినేత అందించే అవకాశం ఉంది. అంటే ఉదయం నుంచి కూడా శరవేగంగా రాజకీయాలు మారుతున్నటువంటి పరిస్థితి కూడా కొనసాగుతున్నాయి. ముఖ్యంగా పళనిస్వామి పుదుచ్చేరిలో ఉన్నటువంటి అతని ఎమ్మెల్యేలందరూ కూడా చెన్నైకి రావాలని పిలుపునిచ్చారు. మరోవైపు డిఎంకే అధినేత చెన్నై దాటి ఎవరు కూడా వెళ్ళదంతా మా ఎమ్మెల్యేలకు ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయనేది కూడా వేచి చూడాల్సింది. జోష్న. రైట్.